హలో వివర్స్, నేను మీ డాక్టర్ గర్గ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం కొందరు పేషెంట్స్ అడిగిన ఒక ప్రశ్నలకి మనం ఆన్సర్ చేస్తాం ఇన్ ఆస్ డాక్టర్ సిరీస్లో. పేషెంట్ అడిగిన క్వశ్చన్ రాయల్ రాజేష్. సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. నా ఏజ్ 24, అన్మ్యారీడ్. నాకు వారికోసిల్ గ్రేడ్ 1 ఉంది. 2.8 నర్వ్స్ ఉన్నాయి అని డాక్టర్ చెప్పారు. అండ్ గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఏమన్నా వస్తుందా? అండ్ గ్రేడ్ 1 అలానే ఉంటుందా? లెఫ్ట్ టెస్ట్లో పెయిన్, కంటిన్యూగా పెయిన్, వీక్లో 5 days వస్తుంది. టైట్ అండర్వేర్ యూజ్ చేసిన కానీ పెయిన్ తగ్గలేదు చెప్పారు. ప్లీజ్ టెల్ మీ. సో రాజేష్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తనకు గ్రేడ్ 1 వారికోసిల్ ఉంది. అది దాని నర్వ్ సైజ్ 2.8. అదేమన్నా పెరుగుతుందా? లైక్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 అలా అయ్యే అవకాశాలు ఉందా, లేకుంటే అదే ఉంటుందా? తనకు టైట్ అండర్వేర్ యూజ్ చేయాలని చెప్పారు, కానీ తగ్గట్లేదు. సో మైల్డ్ వారికోసిల్, గ్రేడ్ 1 వారికోసిల్, ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జంపింగ్, ఏమైనా హెవీ యాక్టివిటీస్ చేస్తే ఈ ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గ్రేడ్ 2 కానీ 3 కానీ. గ్రేడ్ 1లో పెయిన్ రావడం కొద్దిగా అన్కామన్. యూజువల్లీ గ్రేడ్ 1 చాలా పేషెంట్స్కు మనం స్కానింగ్లో కానీ రూటీన్ స్కాన్లో ఐడెంటిఫై చేస్తాం. పెయిన్ డ్యూ టు ఎనీ అదర్ రీజన్ ఉన్నప్పుడు కూడా మనం స్కానింగ్ చేసినప్పుడు వారికోసిల్ గ్రేడ్ 1 అని బయటపడవచ్చు. కానీ గ్రేడ్ 1 వారికోసిల్ చాలాసార్లు పెయిన్ అలాంటి సిమ్టమ్స్ ఇవ్వవు. పెయిన్ ఒకవేళ ఉంటే అదేమైనా సరౌండింగ్ మస్కులర్ పెయిన్ కానీ, లేకుంటే కాలు స్ట్రెచ్ అయినప్పుడు, ఏమైనా చిన్న దెబ్బ తాకినప్పుడు, ఇలాంటి రీజన్స్ వల్ల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ వరి అయ్యే అవసరం ఏం లేదు. మీ దగ్గర ఉన్న డాక్టర్ని లేకుంటే కలిసి ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని ఆ పెయిన్ మీరు తగ్గించచ్చు. డెఫినెట్గా సపోర్టివ్ మెడిసిన్స్ లైక్ టైట్ అండర్వేర్ వాడడం, లేకుంటే స్క్రోటల్ సపోర్టర్ వాడడం, ఐస్ పెట్టడం, కొన్ని మెడికేషన్స్ టు రిలాక్స్ ద మసల్, ఇలాంటి మెడికేషన్స్ వాడితే డెఫినెట్గా ఈ పెయిన్ కంట్రోల్ మనం చేయొచ్చు. ఇలాంటి స్టేజ్లో చాలాసార్లు మన దగ్గర కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఏమైనా సర్జరీ చేయొచ్చా అంటే, యూజువల్లీ గ్రేడ్ 1లో సర్జరీ ఇండికేటెడ్ కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ వారికోసిల్ వల్ల పెయిన్ కాక వేరే పెయిన్ లైక్ మసల్ పెయిన్ కానీ అలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం వారికోసిల్ సర్జరీ చేసినా కానీ, సర్జరీ వల్ల వారికోసిల్ క్యూర్ అయిపోయినా కానీ మీ పెయిన్ తగ్గకపోవచ్చు. ఎందుకంటే పెయిన్ వారికోసిల్ వల్ల ఉండకపోవచ్చు, మస్కులర్ పెయిన్ ఉండదు. సో అందుకే ఫస్ట్ మీరు మెడికేషన్స్, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, కొన్ని చెప్పిన సపోర్టివ్ కన్జర్వేటివ్ మెడికేషన్స్ వాడితే డెఫినెట్గా మీకు రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.